ఒక విషయం తేలిపోయింది, ట్రంప్ అయితే వాళ్ళ పార్టీ వైపు నుండి అధ్యక్ష అభ్యర్థి, ఇక అందులో తేడా ఏం లేదు. వాన్స్ ఉపాధ్యక్ష అభ్యర్థి అక్కడ కూడా క్లియర్. అదే సందర్భంలో ఇటు పక్కన వచ్చేటప్పటికి బైడెన్ పార్టీలో బైడెన్ మాత్రమే అని ఇప్పటిదాకా ఉంది. వైస్ ప్రెసిడెంట్ ఎవరన్నటువంటిది ఇప్పటిదాకా చర్చ వచ్చింది. ఇప్పుడు సీన్ మారిపోయింది. బైడెన్ బై బై చెప్పేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఎవరిని, మిచెల్ ఒబామా పేరు ఇంతవరకు వినబడింది, కమలా హ్యారిస్ పేరు వినబడింది. ఇప్పుడు మూడవ పేరు కూడా రంగంలోకి వచ్చింది. ఏదైతే హిల్లరీ క్లింటన్ పేరు కూడా లైన్లోకి వచ్చింది. డెమోక్రాటిక్ పార్టీ తరఫున హిల్లరీ క్లింటను, కమలా హ్యారిస్ వీళ్ళిద్దరికీ 50-50 ప్రచారం జరుగుతోంది. మరొక వైపున మిచెల్ ఒబామా పేరు వినబడుతోంది. వీళ్ళ ముగ్గురులో ఎవరిని ఎంపిక చేసుకుంటారని ముందు వాళ్ళ పార్టీ డిసైడ్ చేసుకుని ఆ తర్వాతన వీళ్ళిద్దరి మధ్యన ట్రంప్ వర్సెస్ వాళ్ళ మధ్యన ఎవరు అన్నటువంటి తేలాల్సి ఉంది. బట్ ముగ్గురులో మహిళలే ఈ దఫా తొలి మహిళా అధ్యక్షురాలు అవుతారా ఏంటన్నది చూడాల్సి ఉంది.